ఒకే చోట 3 దేవాలయాలు, 3 శక్తులు. మన జీవితాన్ని మార్చే 3 మార్గాలున్నాయంటే నమ్ముతారా? ఈ ఆలయం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. స్వయంభూ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహంతో ఈ ఆలయం భక్తులకు ఎంతో విశేషమైనది. ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి స్వయంభూ రూపంలో వెలసినట్టు భక్తుల నమ్మకం. పక్కనే సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరొకవైపు కర్మఫలాలను నిర్ణయించే శని భగవాన్ ఆలయాలున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మాట చెబుతున్నారు: మనం కోరుకున్నది ఇక్కడ నెరవేరుతుందని. ఇది నిజమా? ఈ క్షేత్రం వెనక అసలు కథ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి గ్రామం, మండలం బయటికి చూస్తే సాధారణ ప్రదేశంలాగా కనిపిస్తుంది. కాని ఈ నీళ్లలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి చాలా ప్రత్యేకం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 ఆలయాలున్నాయి: పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శని భగవానుడు. ఇక్కడకు వచ్చిన భక్తులు చెబుతున్నారు, ఇక్కడ దర్శనం చేసిన తర్వాత జీవితంలో మార్పు కనిపిస్తుందని. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి స్వయంభూ రూపంలో వెలసినట్టు నమ్మకం. పంచముఖం అంటే 5 ముఖాలు: హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ. ఈ 5 ముఖాలు కలిపి మనకు రక్షణ, ధైర్యం, జ్ఞానం, శక్తి, విజయాన్ని ఇస్తాయని విశ్వాసం. చాలామంది ఇక్కడికి వచ్చి తమ కష్టాలు తొలగిపోయాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పాంబండ ప్రాంతంలో స్వామి స్వయంగా వెలసినట్టు చెబుతారు. మొదట చిన్న గుడిగా ఉండి తర్వాత భక్తుల సహకారంతో పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందింది. స్థానికంగా ఇది అద్భుతాలు చేసే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అనేక ఆంజనేయ ఆలయాలు ఉన్న స్వయంభూ ఆలయాలు చాలా అరుదు. కరీంనగర్ నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యాత్రికులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వల్లీ దేవసేన సమేతంగా ఉన్న ఈ స్వామి ప్రత్యేకంగా నాగదోష నివారణకు ప్రసిద్ధి. వివాహం ఆలస్యం, సంతానం సమస్యలు, కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ ఇక్కడ పూజలు చేస్తే తగ్గుతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా షష్ఠి రోజుల్లో ఇక్కడ భారీగా భక్తులు వస్తారు. ఈ క్షేత్రంలో మరో ముఖ్యమైన ఆలయం శని భగవాన్. శని అంటే చాలామందికి భయం. కానీ నిజానికి శని మన కర్మల ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఇక్కడ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు తగ్గుతాయి, సడీసతి ప్రభావం తగ్గుతుంది, జీవితంలో స్థిరత్వం వస్తుంది. శనివారం రోజుల్లో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ 3 ఆలయాలు కలిపి ఒక ప్రత్యేక శక్తినిస్తాయి: ఆంజనేయ స్వామి రక్షణ, సుబ్రహ్మణ్య స్వామి విజయం, శని భగవాన్ కర్మ నియంత్రణ. అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఇక్కడ ఒక సమాధానముంది. ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఏళ్లుగా ఉన్న సమస్య ఒక్కసారి తగ్గిపోయింది, కోర్టు కేసు సాల్వ్ అయింది, వివాహం జరిగింది. ఇవి వినిపించే మాటలు. అందుకే ఈ క్షేత్రం పేరు రోజురోజుకు పెరుగుతోంది. మీరు కూడా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నారా? ఒకసారి చిగురుమామిడిలోని ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం భక్తి, విశ్వాసం, అద్భుత అనుభూతి కలిపిన దివ్యక్షేత్రంగా నిలుస్తోంది. హనుమంతుడి అనుగ్రహం కోరుకునేవారికి ఇది తప్పక దర్శించాల్సిన స్థలం. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి క్షేత్రాలు నిజంగా మన జీవితాన్ని మార్చగలవా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన KMG9 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.